పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్స్ నిమిషప్రియ కేసులో కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మరణశిక్ష నుంచి నిమిషను రక్షించేందుకు దౌత్య మార్గాన్ని ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. అడ్వకేట్ సుభాష్ చంద్రన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మృతుని కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లించడం ద్వారా బాధితురాలిని ఉరిశిక్ష నుంచి కాపాడుకోవచ్చనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో నిమిషప్రియ కుటుంబానికి కేంద్రం సహకారం అందించాలని పిటిషన్లో కోరారు. వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో యెమెన్లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్నారు కేరళ నర్స్ నిమిషప్రియ. షరియా చట్టం ప్రకారం మృతుని కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లించి క్షమాభిక్ష పొందే అవకాశం ఉంది. ఈ మేరకు 8.6 కోట్ల రూపాయల బ్లడ్ మనీ చెల్లించేందుకు బాధితురాలి కుటుంబం రెడీగా ఉంది. అయితే ఎల్లుండే యెమెన్లో నిమిషప్రియకు మరణశిక్ష అమలు కానుంది. ఈ నేపథ్యంలో దౌత్య చర్చలకు కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందని, అది ప్రభావం చూపకపోవచ్చని సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తుంది, కల్పించుకుంటుందా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా ఉంది. మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటేష్ చెప్పండి, చాలా కేసెస్లో మనం చూసాం విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని కానీ ఇతరత్రా వాటిల్లో కానీ కొంత కేంద్రం కలగజేసుకుని దౌత్య మార్గంలో తిరిగి తీసుకురావడం అనేది. నిమిషప్రియ విషయం మాత్రం కొంత భిన్నంగా ఉన్న పరిస్థితి. సుప్రీంకోర్టు ఈ అంశంలో కలగజేసుకుంటుందా అనేది ఒక ప్రశ్న. కొద్దిసేపటి కిందటే ఈ విచారణ జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి శుక్రవారం విచారణ జరుపుతామని రోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ఆ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తమ ముందుంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపైన దౌత్యపరమైనటువంటి మార్గాల ద్వారా నర్సు సంబంధించినటువంటి ఉరిశిక్షను తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందులో భాగంగా బ్లడ్ మనీ చెల్లించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధపడినప్పటికీ దానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే హత్యకు గురైనటువంటి ఆ వ్యక్తి కుటుంబం మాత్రం ఆ బ్లడ్ మనీని తిరస్కరించినట్టుగా సమాచారం వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సో ఎల్లుండే ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు కదా. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా వివరాలు మనకు అందేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే విచారణ కోర్టులో ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. డెఫినెట్ గా ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పటికీ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ అంశంలో బ్లడ్ మనీ చెల్లించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం యొక్క పలుకుబడిని ఉపయోగించి యెమెన్ ప్రభుత్వం పైన ఉపయోగించి కనీసం దీన్ని వాయిదా వేయిస్తే ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిపేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఆ నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు ఫైనల్ ఆదేశాలు వస్తాయని మనం వేచి చూడాల్సి ఉంది. సో మొత్తానికి ఎల్లుండే దీనికి సంబంధించినటువంటి విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు, అలాగే ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఫైనల్ గా దీనిపైన కొంత యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరపాలనేటువంటి ఒక డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ మేరకు ఆ ఇండియన్ ఎంబసీకి, యెమెన్ లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ కూడా ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరుతున్నా. సో ఫైనల్ ఆర్డర్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంది. వెంకటేష్, ఒక్క విషయం, సుప్రీంకోర్టులో విచారణ ఈ అంశం మొత్తం పక్కన పెడితే యూజువల్ గా ఇలాంటి ఇష్యూస్ లో కొంత విదేశాంగ శాఖ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. నిమిషప్రియ దగ్గరకు వచ్చేసరికి కొంత పాసివ్ ధోరణి సెంటర్ నుంచి కానీ విదేశాంగ శాఖ నుంచి కానీ ఉంది. ఎందుకు అంటే ఏం చెప్తారు వెంకటేష్? ఇది యెమెన్ లో ఒక వ్యక్తి హత్యకు సంబంధించినటువంటి కేసు. ఇది గూఢాచర్యం కానీ ఇలాంటి కేసు కాదు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఒక వ్యాపారంలో తలెత్తినటువంటి మనస్పర్ధల కారణంగా ఆ వ్యక్తి వద్ద ఈమెకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఉండిపోయింది. సో ఆ పాస్పోర్ట్ అతని నుంచి లాక్కునేందుకు ఈయనకు ఓవర్ డోస్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. సో ఆ మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ కావడంతో అతను చనిపోయాడు. సో ఆ తలాల్ అనేటువంటి వ్యక్తికి ఓవర్ డోస్ ఇచ్చి చంపేసింది అనేటువంటి అభియోగాలు ఆమెపై ఉన్నాయి. ఆ విషయానికి సంబంధించి ఆమె కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, తానే ఈ మర్డర్ చేశాననేటువంటి విషయాన్ని ఆమె ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో ఆమెకు ఉరిశిక్ష పడింది. కాబట్టి ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కేసు కాబట్టి ఇండియా గవర్నమెంట్ దానిపైన కంప్లీట్ గా దీనికి సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి వాటి జోక్యం చేసుకోవాలని మనకు సమాచారం ఉంటుంది. సో మొత్తానికి ఒక మానవతా కోణంలో ఎక్కడైతే ఆ చట్టాలు ఉన్నాయో బ్లడ్ మనీ చెల్లిస్తే ఆ శిక్షను రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ బ్లడ్ మనీ తీసుకునేందుకు ఆ కుటుంబం కూడా రెడీగా ఉండాలి. కానీ ఆ కుటుంబం రెడీగా లేని కారణంగానే ఈ సమస్య
మరింత జటిలం అవుతుందని మనకు సమాచారం వస్తుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.